ఆగస్టు 10న వచ్చేటటువంటి కల్కి పూజ తర్వాత, కల్కి జయంతి తర్వాత మన జాతకాలు ఒక నెల పాటు ఏ విధంగా ఉంటాయో మిథున రాశి వారికి మనం చెప్పుకుందాం. ముందుగా మనకి ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి మీనంలో రాహువు, మరి వృషభంలో శని వక్రించుంటాడు. అలాగే గురుడు మనకి వృషభ రాశిలో, కుజుడు మనకి ఆగస్టు 26 తర్వాత జన్మంలో, మరి బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటకంలో, మరి రవి ఆగస్టు 16 తర్వాత సింహంలో, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత కన్యలో, కేతువుతో కలిసి ఉంటాడు. ఈ విధంగా ఉండడం వల్ల మిథున రాశి వారికి అందరికీ కూడా జాతకం బాగుంది అని చెప్పాలా. మీకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. మరి హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలా, నిజాయితీని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందువల్లంటే మీ యొక్క ఇదేంటండి అంతసేపు చేంజ్ని కోరుకుంటూ ఉంటారు ఈ మిథున రాశి వారు. కుదరదు. ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు గుర్తింపు రావాలన్నా, మీకు జీతబత్యాలు రావాలన్నా బ్రహ్మాండంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రమోషన్స్ అనేటటువంటివి మీ ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చినాయి. విదేశాలకు వెళ్ళి మీరు అక్కడ స్థిరపడాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. అది కొంచెం కష్టతరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే వేసాలో లేకపోతే ఎక్కడో ఒక చోట మీకు ఆగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ఈ రాశి వారికి మనం, ఈ మిథున రాశి వారికి ఏం చేయాలంటే చక్కగా బంధుమిత్రులతో కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత మీ పిల్లలు మీకు సంబంధించి కుటుంబంలో కలతలు వస్తాయి. భర్తతో మీకు సఖ్యత అనేటటువంటిది కొంచెం దెబ్బతింటుంది. మరి కొత్త కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. దానివల్ల మీరు లాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరితో మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళాలి. పాత మిత్రులు మరి మీరు మీ యొక్క వ్యవహార శైలి నచ్చగా వాళ్ళు మానేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి మీరు ఈ ప్రతిదీ కూడా పెర్ఫెక్షన్ కావాలని ఎదురు చూసుకుంటూ ఉంటారు. ఆ పెర్ఫెక్షన్ అనేటటువంటిది అంత ఈజీగా వచ్చేటటువంటి వ్యవహారం కాదు. కాబట్టి మనం ముందుకు దూసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి. అలాగే ఈ యొక్క అనాథ శరణాలయాలు, దేవాలయాలు వీటి పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు మీకు ఈ నెలలో రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క దూరపు బంధువులు వాళ్ళ మరణం అనేటటువంటిది, ఆ వార్తని మీరు వినడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి మరి ఉద్యోగాలని కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా కొత్త కొత్త నూతన వస్త్రాలని మరి మీరు తీసుకోవడం జరుగుతుంది. మీ బంధువులు మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వాళ్ళకి కాళ్ళు గడికి కన్యాదానాలు చేస్తారు. రైతులకు కూడా చాలా చక్కటి డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. కొత్త కొత్త స్థలాలు, ఇల్లు కొనడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు తాము చేసినటువంటి అప్పుల్ని వాళ్ళు తీర్చేసేటటువంటి అవకాశాలు ఈ నెలలో కనబడుతున్నాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ, చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే ఈ యొక్క ధూమావతి అమ్మవారి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించండి మీ ఇంట్లో. అలాగే ధూమావతి సాధన తెలిసినటువంటి బాగా నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర నేర్చుకోండి, మమ్మల్ని సంప్రదించండి ఈ హోమాల గురించి, వీటి గురించి కూడా. అలాగే జపతపాలు చేయించడానికి కేతువుకి మా దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు. మరి నా ఆధ్వర్యంలోనే మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ధనం ప్రాతిపదికగా కాదు, మనకి మంచి శుభం జరిగి అందరూ కూడా మరి డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నాన్ కమర్షియల్ బేసిస్తో మనం ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మరి మిగతా విషయాలకు నన్ను సంప్రదించండి. శుభమస్తు.